ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అందరూ గ్యాస్ అయ్యింది అని అంటారు. అది ఏంటి అనేది తెలియటము ఒక్కొక్కసారి డాక్టర్కి కూడా డిఫికల్ట్ అయిపోతుంది. అంటే గ్యాస్ అంటే ఏంటి? ఒక టైప్ ఆఫ్ అనీజీనెస్సా, లేకపోతే ఒక టైప్ ఆఫ్ బ్లోటింగా, లేదా ఇక్కడ పెయినా, లేకపోతే ఆయాసమా? అన్నిటికీ గ్యాస్ అని అంటారు. సో స్టమక్ ప్రాబ్లమ్స్ ఉంటే గ్యాస్ అనేది రావచ్చు, కానీ హార్ట్ ప్రాబ్లం ఉన్నా కానీ అదే సిమ్టమ్స్ రావచ్చు. అందుకనే ఎవరైనా గ్యాస్ ప్రాబ్లం ఉంది అని అంటే పర్టిక్యులర్లీ 40-50 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఉంటే, లేదా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఒక ఆలోచన ఇంపార్టెంట్. అంటే గుండె ప్రాబ్లమ్స్ రావాలంటే 5 రిస్క్ ఫ్యాక్టర్స్: బ్లడ్ ప్రెషర్, షుగర్, హైపర్ కొలెస్ట్రాలిమియా అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటము, స్మోకింగ్ లేదా ఫ్యామిలీ హిస్టరీ. ఈ 5 ఉన్నాయనుకోండి, అదే నొప్పి ఏదైతే ఇందాక నేను అన్నానో, తిన్న తర్వాత మెట్లు ఎక్కితే నొప్పి వస్తుంది అని అంటే, సపోజ్ నౌ దట్ పర్సన్ ఈజ్ 42 ఇయర్స్ అండ్ నౌ సపోజ్ దట్ పర్సన్ ఆల్రెడీ హ్యాస్ డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్. నౌ అలాంటి వాళ్ళకి ఈ సిమ్టమ్ వస్తే ఇట్ ఈస్ మోర్ లైక్లీ దట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద హార్ట్. రైట్. అదే 26 ఇయర్ ఓల్డ్, ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు, ముందెప్పుడు ఇలా కాలేదు, ఏదో ఆ రోజు ఏదో ప్రాబబ్లీ కొంచెం ఎక్కువ తినేసినందుకో లేదా టయర్డ్ అయిపోయినందుకో సగం మెట్లు ఎక్కిన తర్వాత ఆయాసం ఒక్కసారి వచ్చింది అని అంటే వీ కెన్ డిస్రిగార్డ్ దట్. కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి రోజు తిన్న తర్వాత మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంది అని అంటే వాళ్ళు డాక్టర్కి ఒక్కసారి చూపించుకోవటం ఇంపార్టెంట్. చాలా మంచిది సార్. ఇక్కడ ఒక చాలా క్లిష్ట ప్రశ్న. ఇప్పుడు ఒక ఆడ్ అవర్లో మీరు చెప్పిన ఈ సిమ్టమ్స్ వచ్చాయి. మామూలుగా మనకి గోల్డెన్ పీరియడ్ అది ఇది ఉంటుంది ఇఫ్ ఇట్ ఇస్ అ హార్ట్ అటాక్. సో ఆ సిమ్టమ్స్ వచ్చాక ఎప్పుడు రాలేదు, నాకు రిస్క్ ఫ్యాక్టర్ ఉందో కూడా లేదో తెలియదు, ఐ వాంట్ టు డిసైడ్ నేను ఈఆర్కి వెళ్ళాలా లేదు ఇది తగ్గిపోతుందా, నేను కూర్చోగానే కొంత ఆయాసం తగ్గింది కానీ నాకు మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చిందా అందుకే అలా అనిపించిందా అని ఎలా నిర్ధారించుకోవాలి? హౌ డు యూ డిసైడ్? ఇస్ ఇట్ దట్ హార్ట్ అటాక్ ఇస్ ప్రోగ్రెసివ్? ఇట్ ఈస్ అగైన్ చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్ క్వశ్చన్ అండి మీరు అడిగింది. నాకు హార్ట్ అటాక్ వస్తుందా అని ఎలా? అవును, సివియర్గా పెయిన్ వచ్చి సివియర్గా చెమటలు వస్తున్నాయి అని అంటే ఎవరికైనా తెలుసు, కానీ అది కాదు. అలా అయ్యేది ఓన్లీ 25% ఆఫ్ ద టైమ్స్. 75% ఆఫ్ ద టైమ్స్లో మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది అంటే ఒక్కొక్కసారి తెలియని కూడా తెలియదు. కరెక్ట్. లేదా ఆ మధ్యలో నౌ లెట్ us టాక్ అబౌట్ దట్ మిడిల్ 50%. నొప్పి వస్తుంది, కొంచెం చెమటల్లాగా వస్తాయి, ఒక టైప్ ఆఫ్ అనీజీనెస్ బాడీకి తెలుస్తుందండి. ఆ టైప్ ఆఫ్ అనీజీనెస్ పొద్దున 2 గంటలకి లేచి కూర్చున్నారు అని అంటే దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్. మధ్యాహ్నం తిన్న తర్వాత ఏదో కొంచెం అనీజీనెస్ వేరే, రాత్రి 2 AM నిద్రలో నుంచి లేచి బాడీ ఏదో చెప్తుంది అని అంటే ఆ అనీజీనెస్ వేరే. సో అనీజీనెస్ బాడీకి మామూలు కంటే ఎక్కువ అయ్యింది అని అంటే ఒకసారి నియరెస్ట్ డాక్టర్ దగ్గర చూపించుకోవటం బెటర్ అండి. ఓకే. అండ్ ఆల్ దట్ ఈస్ నీడెడ్ ఈజ్ అ సింపుల్ ఈసీజీ. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు దేర్ ఆర్ న్యూ లేటెస్ట్ గ్యాజెట్స్ like phones also, smartphones can show you an ECG immediately.